గారి పనితీరు గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు తన ఆరోగ్య సైతాన్ని పక్కన పెట్టి ఎండలో వానలో కూడా కష్టపడుతున్నాడు, కాళ్ళకి చెప్పులు సైతం విడిచి. అటువంటి వ్యక్తి గురించి ఎవరైనా ఏం మాట్లాడతారు, ఏం మాట్లాడాలని ఇది అవుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి వెళ్ళట్లేదా? ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి ప్రజల్లో తిరగట్లేదా? ఆయన ఏసీ కార్లలో పోయి హాయ్ బాయ్ అని చెప్పేసి నమస్కారం చెప్పి తప్పుకోవట్లేదు. ఆయన చేయాల్సిన పనులన్నీ ఆయన చేస్తున్నారు. ఆయన మీద ఏంటంటే బురద చల్లడానికి చూస్తున్నారు. పని చేసేవాడికే మాటలు ఎక్కువ వెళ్తూ ఉంటాయి. అదే మంచి మంచి కాయలు ఉన్న చెట్టుగా రాళ్ళ దెబ్బలు ఎక్కువ అన్నట్టు పనిచేసేవాడికే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేపిస్తారు. అలాగే గత ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్ గారి ప్రభుత్వానికి ఏం తేడాలు గమనించారు? గత ప్రభుత్వం సోమరిపోతుని తయారు చేసింది. డబ్బులు పావులాల రూపాయలు పథకాలు పెట్టి ప్రజల్లో పడుకోబెట్టి నిద్రపుచ్చేటటువంటి నిద్రపోండిరా బాబు, మేము ఇల్లు జరుపుతాం, మేము ఒళ్ళు జరుపుతాం అని చెప్పి గడిపి ఏం చేసిందంటే ప్రతి నిత్యావసర వస్తువులు పెంచేసింది, కరెంట్ రేట్లు పెంచింది, బస్ ఛార్జీలు పెంచింది, అన్నీ చేసింది. అన్నీ చేసి ప్రజలకి నెట్టి కొట్టింది. ప్రజల నెత్తి మీద పెద్ద బడ్డను వేసింది. ఇది సరిపోదా గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి జరగడానికి? ఇప్పుడు రాష్ట్ర డెవలప్మెంట్ జరుగుతుంది. రాష్ట్రంలో ఏ నలుమూలలో ఏ అవకాశాలు లేవో, ఏ సదుపాయాలు లేవో, ఎవరికి బస్సు సౌకర్యాలు లేవో, ఎవరికి దారి సౌకర్యాలు లేవో, ఇవన్నీ కలిపి ఇవన్నిటిని తన భుజాన్ని వేసుకొని తన ఇంటి సమస్యగా ఎత్తుకొని పవన్ కళ్యాణ్ గారు నడుస్తున్నటువంటి ఒక యోధుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే యోధుడు అనడం కూడా ఒక తక్కువ మాట అనుకుంటా. ఒక మంచి నాయకుడు అనమాట. అటువంటి నాయకుడు చేస్తున్నటువంటి పనులే కానీ ఏవైనా కానీ ప్రజలు హర్షిస్తారు, కానీ ఎదురుగా ఉన్నటువంటి ఎక్స్ పార్టీ వాళ్ళు మాత్రం హర్షించలేరు. ఎందుకంటే వీళ్ళు తింటున్న అన్నంలో మట్టేసే రకాలు కదా, ఎత్తుకున్న మట్టిని కాళ్ళు పట్టుకొని లాగే రకాలు కదా. అన్నప్పుడు వీళ్ళ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అర్హత కాదు, ఆయన పేరు ఉచ్చరించేటటువంటి హక్కు కూడా లేదు. ఇంకొక 10 ఏళ్లలో మరి మనం పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడొచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి? 10 ఏళ్లలో ఎందుకు, రేపు రాబోయే ఎలక్షన్లోనే ఇతను ప్రజలకి సరైన అంటే ఆయన అంటాం ఏంటంటే చంద్రబాబు గారు ఇంకో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో ఉండాలి, ఆయన్ని వదిలే పరిస్థితి లేదు అంటున్నాడు కదా. మరి అలా కూటమి ఉన్నంతకాలం ఈయనకి సీఎం అయ్యే ఛాన్స్ ఉండదు కదా. సీఎం ఈయనే అవుతాడు. చంద్రబాబు నాయుడు గారు అక్కడే ఉంటారు, సీఎం ఈయనే అవుతాడు. ఒకప్పుడు 2004లో పిఎం ఎవరయ్యా? మన 2 రాష్ట్రాలకి కలిపిన పిఎం ఎవరు? మరి ఆయన పైన నడిపించింది ఎవరు? ఆయన పైన ఉంది. 2004లో ఉన్నటువంటి రాజకీయంలో మన రాష్ట్ర ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు అయితే ఆయన పైన నడిపించినటువంటి సోనియా గాంధీ గారు లెక్కనే వీళ్ళు కూడా సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు అవుతారు. ఆయన పైన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చక్రం నడిపిస్తారు.